వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. వెయిట్ లాస్ అవ్వాలి, అది కూడా చాలా న్యాచురల్ పద్ధతిలో హెల్తీ వేలో అవ్వాలి అని అనుకుంటే 6 మంత్స్లో వెయిట్ లాస్ అయిపోవచ్చు. చాలా వీడియోస్ అండ్ అవన్నీ బయట చూస్తూ ఉంటాం. బట్ ఒక ప్రాపర్ వే, ప్రాపర్ ప్లాన్తో అవ్వాలి అంటే ఒక గైడ్ కూడా కావాలి. సో ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్లో 6 మంత్స్లో వెయిట్ లాస్ అవుతారు. దట్ టు 6 ఎలిమెంట్స్ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ. అవేంటి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో వెయిట్ లాస్ జర్నీలో ఎక్కడైనా ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువ కావాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలని అంటూ ఉంటారు కదా. సో కమింగ్ టు మళ్ళీ వెజిటేరియన్స్ మాట్లాడితే ప్రోటీన్ సోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి అండ్ అన్ని సోర్సెస్ అందరూ తీసుకోలేరు. సో దీంట్లో మనకు ఎక్కువగా దీంట్లో కాంపెన్సేట్ అయ్యేవి ఏం ఫుడ్ ఉంటుంది అండ్ వాళ్ళకి జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది? డెఫినెట్‌గా అండి. సో, మనకు మనిషి యొక్క ఫీడింగ్ బిహేవియర్స్ ఏం తింటాడు అనే దాన్ని బట్టి మనము 4 కేటగిరీస్ చేస్తాం. ఫస్ట్‌ది వీగన్, సెకండ్‌ది వెజిటేరియన్, థర్డ్‌ది ఆమ్నివోర్, ఫోర్త్‌ది కార్నివోర్. వీగన్ అంటే ఏంటంటే వీళ్ళు ఓన్లీ ప్లాంటే ముట్టారు. ప్లాంట్ తప్ప ఇంకా వేరే ఏవి ముట్టరు. సో మష్రూమ్స్ ముట్టరు, పాలు, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఎగ్స్ కానీ ముట్టరనమాట. వీళ్ళని ఏమంటామంటే ప్యూర్లీ వీగన్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే వెజిటేరియన్. వెజిటేరియన్ అంటే ఏంటంటే ప్లాంట్స్ బేస్గా తింటారు. దాంతోపాటు ఓవో వెజిటేరియన్ అంటాం అనమాట. ఎగ్స్ తింటారు అనమాట కొంతమంది. లాక్టో వెజిటేరియన్ అంటాం. మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటారు. వీళ్ళని లాక్టో వెజిటేరియన్ అంటారు. ఇంకోటి ఫంగో వెజిటేరియన్ అంటారు అనమాట. వీళ్ళు ఏంటంటే మష్రూమ్స్ కూడా తీసుకుంటారు వెజిటబుల్ ఫుడ్తో పాటు. ఇది ఒక కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఆమ్నివోర్. ఆమ్నివోర్ అంటే అన్నీ తింటారు. చికెన్ తింటారు, వెజిటబుల్స్ తింటారు, అన్నీ తింటారు. కార్నివోర్ అంటే ఏంటంటే మెయిన్గా ఓన్లీ మీట్ తింటారు అనమాట. ఓన్లీ మీట్ ప్రోడక్ట్స్ తినే వాళ్ళని మనం కార్నివోర్ అంటాం అనమాట. సో ఆమ్నివోర్కి పెద్ద ప్రాబ్లం ఉండదు. అన్నీ తింటారు కాబట్టి అన్నీ కవర్ అవుతాయి. ఎస్పెషల్లీ మనకు వీగన్స్కి, వెజిటేరియన్స్కి ఇద్దరికి ఏం ప్రాబ్లం వస్తుందంటే ప్రోటీన్లో ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో వీగన్స్ ఎలా డైట్ చేయాలి, వీగన్స్లో వచ్చే ప్రోటీన్ డెఫిషియన్సీని ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఆ గ్యాప్ని ఎలా క్లోజ్ చేయాలి, అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో వచ్చే వాళ్ళని ఎలా క్లోజ్ చేయాలని నేను క్లియర్గా చెప్తాను. ఇది మన డైట్లో కూడా వీగన్స్కి సపరేట్గా డైట్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. వెజిటేరియన్స్ సపరేట్గా ఒక మెడిసిన్స్ కానీ, హోమియోపతిక్ మెడిసిన్స్ కానీ ఉంటాయి. అదేవిధంగా ఆమ్నివోర్స్కి వేరే ఉంటుంది, కార్నివోర్స్కి వేరే ఉంటుంది. మన ఫిట్ ఇన్ 6లో అందరినీ కవర్ చేస్తామన్నమాట. సో ఇండివిజువలైజేషన్ ఎవరు వస్తే వాళ్ళని బట్టి వాళ్ళకి డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. సో వీగన్స్లో అంటే ఓన్లీ ప్లాంట్ బేస్డే తింటారు. ఎగ్స్ తినరు, మిల్క్ తాగరు, మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోరు, మష్రూమ్స్ తినరు అనమాట. వీళ్ళకి ఏంటంటే ప్రోటీన్ సోర్సెస్ ఎలా ఉండాలంటే ఎస్పెషలీ మనం పప్పు దినుసులు ఇస్తాం. మనం పల్సెస్ అంటాం చూసారా, పల్సెస్ బాగా పెట్టాలన్నమాట. పల్సెస్లో ప్రాబ్లం ఏంటంటే రైస్లో 70% కార్బోహైడ్రేట్ ఉంటే పల్సెస్లో 60% ఉంటుంది. అంటే పల్సెస్లో కూడా కార్బోహైడ్రేట్ ఏం తక్కువ ఉండదు. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ తీసుకుంటారో వీళ్ళు వెయిట్ లాస్ అనేది ఉండదన్నమాట. వీళ్ళకి ఎలా ప్లాన్ ఉంటుందంటే ఎంత మినిమం, సో ఈచ్ ఇండివిజువల్ని బట్టి, ఈ పర్సన్ వెయిట్, హైట్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి మీరు ఈరోజు ఇంత పల్సెస్ మాత్రమే తీసుకోవాలి. పల్సెస్లో కూడా 60 టు కొన్ని పల్సెస్లో 55 ఉంటుంది, కొన్ని పల్సెస్లో 65 ఉంటుంది. సో మనం ఏ పల్స్ తీసుకుంటున్నాడో అని నీట్గా క్యాలిక్యులేట్ చేసి, పల్సెస్ అనేది ప్రోటీన్ డెఫిషియన్సీ రాకూడదు, బట్ వెయిట్ లాస్కి హిండర్ కావద్దు. అంటే వెయిట్ లాస్కి దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ అనేది ప్రాబ్లం కావద్దు. ఆ విధంగా బ్యాలెన్స్ చేసి మనము వెజిటేరియన్స్కి ఇస్తామన్నమాట. వెజిటేరియన్స్ కానీ, వీగన్స్ కానీ. అదే వెజిటేరియన్స్ అనుకోండి, సో మిల్క్ ప్రోడక్ట్స్ యాడ్ చేస్తాం. మిల్క్ ప్రోడక్ట్స్లో మెయిన్గా మనకు చీజ్ అంటాం, రైట్, పన్నీర్ అంటాం. చీజ్లో, పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. సో ఈ రెండు యాడ్ చేస్తాం అనమాట. దాంతోపాటు వీళ్ళకి ఎంత పల్సెస్ తినాలి, సో వీగన్స్తో పోలిస్తే వీళ్ళకి ఇంకా పల్సెస్ కొద్దిగా తగ్గిస్తాం అనమాట. ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి ఏం చేస్తామంటే కొంతమంది ఎగ్స్ తింటారు. ఎగ్స్ తింటే ఏంటంటే వెయిట్ లాస్ అప్పుడు వేరేగా తినాలి ఎగ్స్, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు వేరే తినాలి. సో వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఏం చేయాలంటే హోల్ ఎగ్ తినచ్చు. సో వెయిట్ లాస్ అప్పుడు ఓన్లీ వైటే తినాలి. ఎందుకంటే హోల్ ఎగ్లో ఫ్యాట్ ఉంటుంది. సో ఫ్యాట్ ఉంటే మనకు బయట నుంచి ఫ్యాట్ వస్తే మన ఫ్యాట్ కరగదు. సో అలా వాళ్ళకు ప్లాన్ అనేది వేరే ఉంటుంది. కొంతమంది మష్రూమ్ తింటారు అనమాట. మష్రూమ్ అనేది చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో బాగా ప్రోటీన్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ మష్రూమ్ తినాలి, ఎంత మష్రూమ్ తినాలి, ఏ టైప్ ఆఫ్ ఎగ్స్ తినాలి, ఎప్పుడు ఎగ్స్ తినాలి, ఎప్పుడు తినకూడదు ఎగ్స్, వెయిట్ మెయింటెనెన్స్కి ఎన్ని ఎగ్స్ తినాలి, వెయిట్ లాస్ అప్పుడు ఎన్ని ఎగ్స్ తినాలి, పల్సెస్ అనే వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఎంత తీసుకోవాలి, పల్సెస్ వెయిట్ లాస్ అప్పుడు ఎంత తీసుకోవాలని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి వీళ్ళకి ఇస్తామన్నమాట. నెక్స్ట్ డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు ఓన్లీ ఫిష్లో దొరుకుతాయి.
ఫిష్ ఆయిల్‌లో తప్ప, లేకపోతే నేచర్‌లో పెరిగిన అనిమల్‌కి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడి ఉంది. రైట్? ఆ కోడి ఫార్మ్‌లో పెంచారు. అదేవిధంగా నేచర్‌లో పెరిగింది. నేచర్‌లో పెరిగిన కోడికి మాత్రమే, అంటే జంతువులకు మాత్రమే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి వాటి లోపల. మనం ఆర్టిఫిషియల్ ఫీడ్ ఏసి పెంచితే మళ్ళీ ఒమేగా 6 ఉంటాయి. ఓకే. ఒమేగా 3 ఎట్లా తీసుకోవాలి అంటే, చాలా మందికి ఒక అపోహ ఉందనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే పెద్ద ప్రాబ్లమ్ కాదు. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే నాకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేస్తాయంటారు. అవును. అది చాలా చాలా తప్పు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చియా సీడ్స్‌లో, ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండవు. మనకు ఈపీఏ, డీహెచ్ఏ ఉండాలి. ఈపీఏ, డీహెచ్ఏని మాత్రమే మన బాడీ అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఒమేగా 3గా కన్వర్ట్ చేసుకుంటది. ఓకే. దీంట్లో ఉండేదేంటంటే లిలోనిలిక్ యాసిడ్ అంటారు. ఈ లిలోనిలిక్ యాసిడ్ అనేది ప్రికర్సర్ ఫర్ ఈపీఏ, డీహెచ్ఏ. ఇది ఒక్కసారి మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఈపీఏగా, డీహెచ్ఏగా మారడం చాలా నెగ్లిజబుల్. ఓకే. దానివల్ల యూజ్ ఉండదనమాట. సో వీళ్ళ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, మనము ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవ్వలేకపోయినా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ వీళ్ళలో తగ్గించాలి. ఎలా తగ్గించాలి అనేది స్పెసిఫిక్ ఆయిల్స్ ఉన్నాయన్నమాట. ఆ పర్టిక్యులర్ ఆయిల్స్, ఆ పర్టిక్యులర్ మళ్ళీ ఆయిల్స్ ఎక్కువ వాడారనుకోండి ఫ్యాట్‌గా డిపాజిట్ అవుతాయి. ఓకే. సో వీళ్ళకి ఇది బ్యాలెన్స్ చేయాలి. సో ఒమేగా 6 తగ్గియాలి. స్టిల్ వీళ్ళకేంటంటే క్యాలరీస్ పెరగకుండా చూడాలి. వీళ్ళ ఓకే. డైట్ వేరే ఉంటుంది. ఓకే. ఓకే. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ నుంచి వచ్చే వాళ్ళకి వేరే డైట్, ఫిష్ నుంచి తీసుకోని వాళ్ళకి వేరే డైట్, వెజిటేరియన్స్‌కి వేరే డైట్, వీగన్స్‌కి వేరే డైట్. సో వెయిట్ లాస్ అప్పుడు డిఫరెంట్ క్రైటీరియా ఉండాలి. వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు డిఫరెంట్ క్రైటీరియా. సో ఇన్ని ఆలోచించి చేయాలి కాబట్టి, సో ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర, సో అందుకే వెయిట్ లాస్ అనేది మీరు వీడియోలు గూడా చూసి చేసుకోవచ్చు. సో అది ప్రొఫెషనల్ వే గాదు. ఓకే. ప్రొఫెషనల్ హెల్ప్ ఎక్కడవుతుంది అంటే, సో ఏదైతే పర్ఫెక్ట్‌గా కావాలి, మంచి రిజల్ట్స్ ఉండాలనుకున్నప్పుడు, సో ఫిట్ ఇన్ 6 లాంటి ప్రొఫెషనల్ హెల్ప్ అనేది డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఓకే. ఓకే. బట్ వెజిటేరియన్స్‌కి బి12 డెఫిషియన్సీ ఉంటుంది కదా! అది ఎలా కాంపెన్సేట్ చేస్తారు దేనితో? వెజిటేరియన్స్ బి12 డెఫిషియన్సీ ఉంటుందండి. అది చాలా సింపుల్. మనకు చాలా సప్లిమెంట్స్ ఉన్నాయి. సప్లిమెంట్స్‌ని మనకు ఫస్టు బ్లడ్ టెస్ట్ చేస్తాం మనము. ఒక వీడియో ఉంటుంది మనది. సో ఏమేం బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవాలి అని. ఆ బ్లడ్ టెస్ట్‌లో మనం బి12 కూడా చేస్తాం. ఓకే. ఆ బి12 ఎంతుంది? కొంతమందికి సివియర్ డెఫిషియన్సీ ఉంటుంది. కొంతమందికి చాలా లైట్‌గా డెఫిషియన్సీ ఉంది. సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వేరే డైట్ ఉంటుంది. వేరే సప్లిమెంట్స్ ఉంటాయి. ఓకే. సివియర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మెడికేటెడ్ డోసెస్ ఇస్తామన్నమాట. వాళ్ళకి సప్లిమెంట్ డోసెస్ పనికిరావు. సో ఈ మెడికేటెడ్ డోసెస్ ఎవరికివ్వాలి? మెడికేటెడ్ డోసెస్ అంటే మెడికల్ లెవెల్‌లో ఇవ్వాలి. సో దాన్ని మెడికేటెడ్ డోసెస్ అంటాం. సప్లిమెంట్ డోసెస్ అంటాం. అంటే సప్లిమెంట్స్‌గా యూజ్ చేసేది. సో ఎంతవరకు విటమిన్ బి12 అనేది సప్లిమెంట్‌గా ఇవ్వాలి. సో అది మళ్ళీ చాలా దీన్ని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళ హైట్‌ని బట్టి, వాళ్ళ వెయిట్‌ని బట్టి, వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళ ఓకే. జెండర్‌ని బట్టి, వాళ్ళకి కన్కామిటెంట్‌గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, పీసీఓడీస్ ఉన్నాయి, ఇవన్నీ కాలిక్యులేట్ చేసి ఎవరికి మెడికల్ డోసెస్ ఇవ్వాలి, ఎవరికి సప్లిమెంట్ డోసెస్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని. సో అందుకే మనము ఇంత డెప్త్‌గా ఎళ్లి వాళ్ళకి ఇనీషియల్‌గా టెస్టులు చేయడం. సో ఇక్కడ కూడా ప్రొఫెషనల్ హెల్ప్ అనేది చాలా యూజ్ అవుతుందన్నమాట వాళ్ళకి. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. సో చూసారు కదా, ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ హెల్దీ అండ్ ఫిట్ ఇన్ 6 మంత్స్. మనకు తెలిసినవే కాకుండా బయాలజికలీ చాలా విషయాలు ఉంటాయి. దాన్ని మనము ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ మనకు తెలియదు కాబట్టి కూడా తెలియకుండా అవన్నీ అయిపోతూ ఉంటాయి కాబట్టి, సో ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే, నాట్ జస్ట్ ఏదో 5-10 కేజెస్ కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా దిస్ ఇస్ ద వే. సో కింద మెన్షన్ చేసిన నెంబర్కి డూ కాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.